ఇక్కడ వేదిక మీద ఉన్న మంత్రులకి, మన టిపిసిసి అధ్యక్షులకి, అట్లనే గౌరవ ఎంపీ గారికి, సాటి ఎమ్మెల్యేలందరికీ, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడున్న పోరబండ ప్రజలందరికీ, మా అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళకి, బాయ్ బహన్ సబ్ లోగోं को नमस्कार। ఇక్కడ నేను కూడా కొన్ని రోడ్లకెళ్ళి తిరుగుతున్నా, అన్ని బోరబండలో ఉన్న గల్లీలన్నీ కూడా తిరుగుతున్నాం. ఎక్కువ ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా, గల్లీలో మనం బయటకు వెళ్తే మనకి డెవలప్మెంట్ కనిపిస్తుందా లేదా? మొత్తం 150 కోట్లతోటి ఇక్కడ ఉన్న గల్లీలలో రోడ్లు, డ్రైనేజ్లు, ఎలక్ట్రిసిటీ వర్క్లు, అట్లానే నీళ్ల సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తీరుస్తున్నాం. అంటే అన్న రాకముందే 150 కోట్లతోటి పనులు కూడా ఇక్కడ ప్రారంభం అయినాయి. ఇంకా రాబోయే రోజులలో పైన కాంగ్రెస్ సర్కార్ మళ్ళా ఇక్కడ మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే డెవలప్మెంట్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. బోరబండల 10 సంవత్సరాలలో కూడా కాని రోడ్లు ఇప్పుడు చాలా మటుకు అవుతున్నాయి. ఇంకా మన మైనార్టీ సోదరులకు అందరికీ కూడా చాలా మంది కుట్టు మిషన్లు కూడా వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటికి పోయినా ఒకటే చెప్తున్నా, మాకు 200 యూనిట్ల కరెంట్ బిల్ వచ్చింది. ఎన్నడూ లేని 10 సంవత్సరాలు రాని రేషన్ కార్డులు ఈ రోజు వస్తున్నాయి. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చల్వ సన్నబియ్యం అవన్నీ కాబట్టి ఒక్కటే ఇక్కడ 100% జూబ్లీ హిల్స్ లో డెవలప్మెంట్ చేసి చూపించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ ది. ఆల్రెడీ 150 కోట్లతోటి పనులు అవుతున్నాయి. ఒక్క అవకాశం నవీన్ యాదవ్ అన్నకి ఇవ్వండి, ఖచ్చితంగా ఇక్కడ మళ్ళా అన్ననే గెలుస్తాడు. మర్చిపోకుండా తినేటప్పుడు సన్న బియ్యం ఇచ్చిన చేతి పార్టీ ఉంది కదా, మనం సన్న బియ్యం తింటున్నామంటే ఈ చేతి చల్లనేగా. మరి చెయ్యి గుర్తుకి ఓటేస్తారా? వేస్తారా?